వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం సుజాత నగర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, జీవీఎంసీ జోనల్ అధికారులు, వార్డు కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వార్డుల్లో సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ నెల 20వ తారీఖున కమిషనర్తో సమీక్ష సమావేశం జరిగే అవకాశం ఉన్నందున వార్డు అధికారులు తమ వార్డుల్లో యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన పనులపై దృష్టి పెట్టాలన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో పెందుర్తి జోనల్ కమిషనర్ శంకర్రావు, ఆగనంపూడి జోనల్ కమిషనర్ మనీషా త్రిపాఠి, 77 వార్డు కార్పొరేటర్లు బుట్ట సూర్యకుమారి పాల్గొన్నారు. పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించిన వార్డు కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, కొంతమంది సీనియర్ నాయకులు, అలాగే పెందుర్తి జీవీఎంసీ పరిధిలో ఉన్న అధికారులు అందరితో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైతే జీవీఎంసీ కమిషనర్ గారు నియోజకవర్గ డెవలప్మెంట్ మీటింగ్స్ అని పెట్టుకుంటా ఉన్నారు, కూడా వార్డుల్లో ఖర్చు పెట్టకుండా ఏదన్నా కాస్త ఖర్చు పెడితే వాళ్ళు కార్పొరేటర్లు ఉన్న చోటే ఖర్చు పెట్టారు తప్ప 98 కార్పొరేటర్లు సమానాన్ని చూడలేదు. ఆ నేపథ్యంలో మేము అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరంలోనే 24 నుంచి 25 మధ్యలో బ్రహ్మాండమైన అభివృద్ధిని చూపించాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చేపట్టిన కార్యక్రమం. దీనికి అందరూ సహకరించాలని, అందరూ ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ సమీక్షా సమావేశం పెట్టుకోవడం జరిగింది. అందరూ వచ్చారు, చాలా బ్రహ్మాండంగా మీటింగ్ జరిగింది. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను.